నల్గొండ జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ కొండమల్లేపల్లి పసుపుల సంత వేలంపాటపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు స్థానికులు. ఈ సంతలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సంతకు వేలంపాట జరగాల్సి ఉంది. అయితే గత 9 సంవత్సరాలుగా వేలంపాట లేకుండా అధికారులు అండదండలతో అదే కాంట్రాక్టర్కు బినామీ పేర్లతో రెన్యువల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015లో జరిగిన వేలంపాట 1,20,00,000కు దక్కించుకున్నాడు మేకల గోపాల్ అనే కాంట్రాక్టర్. ఇక 2016 నుంచి 2025 మార్చి వరకు ఎలాంటి వేలంపాట లేకుండా పాతవారికే కట్టపెట్టారని అధికారులు ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సంతలో కాంట్రాక్ట్ వ్యవహారంపై డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాదిరి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా పశువుల సంతాలకు సంబంధించిన ఇష్యూలో ప్రభుత్వానికి కావాల్సిన రెవెన్యూ మొత్తం కూడా గండికొట్టే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మార్కెట్లు ఉంటాయి. అటు కొండమల్లపల్లి కావచ్చు, అదేవిధంగా మాల్, అవంతిపురము, నార్కట్పల్లి, అదేవిధంగా నకరికల్, కట్టంగూర్, ఈ పెద్ద ఎత్తున ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కొండమల్లపల్లికి వచ్చేటప్పటికి ఇది పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ పశువుల సంతకు సంబంధించి కొన్ని వేలల్లో మేకలు, అదేవిధంగా వేలల్లో పశువులను ఎప్పటికప్పుడు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కాంట్రాక్టర్ కు సంబంధించి పెద్ద ఎత్తున రింగ్ అవుతారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టి అధికార యంత్రాంగం, అదేవిధంగా వీళ్ళందరూ కాంట్రాక్టర్లందరూ కూడా కుమ్మక్క అవుతారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మీద పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా ఫిర్యాదు చేయడానికి ఈ రోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలవనున్నారు. ఈ కొండమల్లపల్లి మార్కెట్ కు సంబంధించి గత 9 సంవత్సరాలుగా 2015లో వేలంపాట వేశారు. ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ కి కొంతమంది బినామీ పేర్ల మీద వాళ్ళకు రెన్యువల్ చేశారు. ఇది ఏది కూడా ఓపెన్ టెండర్ వేయకుండా వీళ్ళందరూ కూడా రింగ్ అవుతారు. అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా డిపిఓ ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఫిర్యాదు చేయనున్నారు అక్కడ స్థానికులందరూ కూడా. ఈ రోజు కొండమల్లపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మార్కెట్ కు సంబంధించి ఓపెన్ వేలం వేయాలి. ఈ మార్కెట్ లో కోట్ల రూపాయల దందా నడుస్తూ ఉంటది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ విషయంలో కూడా కొంత పక్కదోవ పడుతుంది. కోట్ల రూపాయలు జరిగే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రిసిప్ట్లు అధికారికంగా ఉండవు. ఇవి అనధికారికంగా పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేకలు కావచ్చు, అదేవిధంగా పశువులు కావచ్చు, ఇటు కొనుగోలు చేసిన తర్వాత వాటిని అనధికారికంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా రిసిప్ట్లు తీసుకోరు. మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా ఉండవు అని చెప్పేసి ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రింగ్ తిప్పుతూ ఉంటాడు. కొంతమంది బినామీ పేర్లతోటి వాళ్ళే ఎక్కడ నోటిఫికేషన్ వేయకుండా, అదేవిధంగా ప్రజలకు తెలియకుండా వాళ్ళు కూర్చొని దీన్ని టెండర్ వేశారు. ఆ టెండర్ ని రద్దు చేయాలి, మళ్ళీ ఇప్పుడు కొత్త టెండర్ వేయాలి. స్థానికుల సమక్షంలో గ్రామస్తులందరి సమక్షంలోనే ఓపెన్ టెండర్ వేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఫిర్యాదు చేయనున్నారు. ఇక్కడ ఏదైతే కొండమల్లపల్లి గ్రామం ఉందో ఈ మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేయడానికి కూడా అధికార యంత్రాంగం పెద్ద పైరేట్ చేస్తూ ఉంటారు. అధికారులకు ప్రజాప్రతినిధులను కలుస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర లాబింగ్ చేస్తూ ఉంటారు. అట్లయితేనే ఇక్కడ పోస్టింగ్ వస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి స్థాయిలో కొండమల్లపల్లికి సంబంధించిన మార్కెట్ ఏదైతే ఉందో పశువుల సంత ఉందో ఆ పశువుల సంత మీద గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, అదేవిధంగా దీని వేలంపాట ఎలా చేశారు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ద్వారా సంబంధిత అధికారులు కాకుండా వేరే డిపార్ట్మెంట్ ద్వారానే దీన్ని ఎంక్వైరీ చేస్తే పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడతాయని చెప్పేసి కూడా ఈ రోజు వాళ్ళు డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తూ అటు జిల్లా కలెక్టర్ ని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాత్రం మల్లిపల్లి కాదు, కట్టంగూరు, అదేవిధంగా నార్కట్పల్లి, మాల్, అవంతిపురం ఈ మార్కెట్లు కూడా చాలా పెద్దవి. ఈ మార్కెట్లలో కూడా కొన్ని వేలల్లో మేకలు కావచ్చు, అదేవిధంగా పశువులు కావచ్చు, కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. ఇక్కడ అధికారికంగా ఒకటి జరుగుతుంది, అధికారికంగా చాలా ప్రభుత్వ రెవెన్యూని గండికొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. వీటి మీద జిల్లా అధికార యంత్రాంగం ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఓపెన్ టెండర్ ద్వారానే ఇక్కడ వేలంపాట వేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మాదిరి.